డెమో అయితే చూసారుగా. ఇప్పుడు మీకు ఈ వీడియో చూస్తే అంత ఫీల్ రాకపోవచ్చు. ఒకసారి అయితే ఫుల్ వీడియో అయితే నేనైతే టెలిగ్రామ్‌లో అయితే పెట్టాను విత్ సాంగ్‌తో అయితే. సాంగ్‌తో పాటు వినండి. చాలా బాగా అయితే వీడియో అయితే వచ్చింది. ఇప్పుడు వీడియోలోకైతే వెళ్దాం. మీరైతే ఈ ప్రీసెట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇదైతే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకైతే ఫస్ట్ 2025 అనేది ఇలా అయితే వస్తుంది. దీన్ని మీరు ఎలా ఎడిట్ చేయాలా ఇప్పుడు నేను వీడియోలో అయితే చెప్తా చూడండి. ఇక్కడైతే మనకి 2025 ఉందిగా. ఇక్కడ 2025 ప్లేస్‌లో ఏం చేస్తారంటే మీరు ఒకవేళ 26లో చేసుకుంటుంటే 26 అని పెట్టండి. లేదా మీరేం చేస్తారంటే ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ ఫోటో రీప్లేస్ ఎలా పెట్టుకోవాలో చెప్తా చూడండి. ఫస్ట్ మీరేం చేస్తారంటే గ్రూప్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని చెప్పేసి అయితే ఉందిగా. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫోటోస్ అయితే 2 ఫోటోస్ అయితే ఉన్నాయిగా. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి కలర్ ఫిల్ అయితే ఉందిగా. దాని మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మనకైతే మీడియా అయితే ఉంటుంది. ఆ మీడియా మీద అయితే క్లిక్ చేసుకొని మీరైతే ఇప్పుడు ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫోటో ఏదన్నా ఉంటే ఒక ఫోటో అయితే యాడ్ చేసుకొని నేను సపోజ్ అయితే ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోటో యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడైతే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అయితే ఉందిగా. దాని మీద క్లిక్ చేసుకుని అయితే మీరైతే ఫోటో అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా అయితే. ఒకవేళ మనకి సైడ్ కావాలంటే ఎడిట్ ఇక్కడ చూడండి ఎడిట్ షేప్ అని చెప్పేసి ఉంది కదా. దాని మీద క్లిక్ చేసుకొని మనం ఎక్స్ అయినా వై అయినా సరే కొంచెం అయితే సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే మీరైతే ఎక్స్పాండ్ అయినా ఇంక్రీజ్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే సేమ్ అలానే ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకో ఫోటో ఏదన్నా ఇలా పెట్టుకొని మీరేం చేస్తారంటే ఈ విధంగా వచ్చిందంటే మీరేం చేస్తారంటే ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అయితే ఉందిగా. దాని మీద క్లిక్ చేసుకొని ఏం చేస్తారంటే ఇలా అయితే ఫోటో అయితే అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేలాగైతే. ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో ఇలా అయితే మీకు ఇక్కడ ఇలా చూపించినా సరే మనకి మెయిన్లో ఎలా వస్తుందో చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి ఇలా అయితే వస్తుంది. మీరైతే కొంచెం నీట్గా ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఫస్ట్ ఎలా ఉందో అలా అయితే పెడతా చూడండి. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇలా పక్కకు స్క్రోల్ చేసిన తర్వాత సేమ్ ఇప్పుడు మీకు ఎలా అయితే చెప్పానో ఆ డేట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ December 3 అని చెప్పేసి అయితే ఉంది. దాని మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి ఎడిట్ టెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరైతే ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అదైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి జూలై అని చెప్పేసి ఇలా మీరు ఏదైతే పెట్టుకోవాలో అది ఒక 3 లెటర్స్ అయితే పెట్టుకోండి సరిపోతుంది. నేనైతే ఇప్పుడు డిసెంబర్ అనే పెడుతున్నాను. మనం ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేసామంటే అది ఆటోమేటిక్గా ఇది కాబట్టి డిసెంబర్ అనే పెట్టాను. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇదైతే ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. నేనైతే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే సేమ్ అదే విధంగా బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అయితే వస్తుందిగా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా పైకి అయితే స్క్రోల్ చేశారంటే ఇక్కడ బర్త్డే అని చెప్పి దాని మీద అయితే క్లిక్ చేసుకొని ఇది ఒక గ్రూపు. ఇక్కడ చూడండి ఎడిట్ గ్రూప్ ఇది. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడైతే మీకైతే 4 ఫోటోస్ అయితే ఉంటాయి. ఆ 4 ఫోటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. సేమ్ ఇంతకుముందు ఫస్ట్ చెప్పిన మోడల్ అయితే మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే సేమ్ అదే విధంగా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అయితే ఉందిగా. ఇక్కడ చూడండి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ నేమ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి ఎడిట్ టెక్స్ట్ అని చెప్పేసి అయితే ఉందిగా. దీని మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏ నేమ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన నేమ్ అయితే అలా మీ నేమ్ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇలా పక్కకు స్క్రోల్ చేస్తారంటే ఇక్కడైతే ఫొటోస్ అయితే చూపిస్తుంటుంది. ఇదైతే నేను ఒక ఫోటో అయితే చేంజ్ చేసి అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే నేనైతే ఫోటో మీద అయితే క్లిక్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ మీడియా మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకైతే నెక్స్ట్ మళ్ళీ మీడియా మీద అయితే క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాల మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ నేనైతే ఇప్పుడు ఈ ఫోటో అయితే యాడ్ చేస్తాను చూడండి. ఈ ఫోటో అయితే ఇలా అయితే యాడ్ చేశానుగా. మీరైతే ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఫొటోస్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవాలంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి చేసుకోవద్దండి. చేసుకున్నారంటే మనకి అదే కీ లాగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఒక ఇదైతే కొంచెం అయితే ఒక్కోసారి కీ లాగా వస్తుంది. మీరంటే ఇప్పుడు డిక్రీజ్ చేశారు. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఇలా చేసుకోవాలంటే మనకి కీ పడుతుంది. దానికి మీరు ఏం చేస్తారంటే 2 ఫింగర్స్తో అయితే మీకు నచ్చిన ప్లేస్లో అయితే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేశారంటే మీరు ఇక్కడ 2 ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్ చేసుకోవడం. డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ అనేది 2 ఫింగర్స్తో చేసుకోండి. మనకు అప్పుడైతే కీ అయితే ఉండదు. సేమ్ ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఫోటో అయితే చెప్పానుగా. సేమ్ అదే విధంగా అయితే మీరు ఈ ఫొటోస్ అన్నిటికైతే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఫోటో రీప్లేస్ అనేది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అయితే వస్తుందిగా. ఇక్కడైతే మనకైతే 4 పిక్స్ వస్తుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ 4 గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరైతే మళ్ళీ ఇదైతే చేంజ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అదే విధంగా మీరు ఏం చేస్తారంటే టోటల్ గ్రూప్స్ అనేది ఇక గ్రూప్ ఉందిగా పిక్ 1 పిక్ 2 పిక్ 3 పిక్ 4 అని చెప్పేసి అయితే ఇక్కడ 4 పిక్స్ అయితే చేంజ్ చేసుకోండి.
దాని తర్వాత ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే వదిలేయండి. దాని తర్వాత ఇక్కడ నేమ్ అయితే ఉంది కదా, నేమ్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఎలా ఉండేది నేమ్ అయితే దీని అయితే ఎడిట్ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ నేమ్ అయితే మీరు ఎవరి నేమ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారు, మీరు ఎవరి ఫోటో అయితే ఎడిట్ చేశారో వాళ్ళ నేమ్ అయితే పెట్టుకోండి. చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ అయితే చూపిస్తుంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.